హాయ్ అండి, వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఈరోజైతే మరొక కొత్త వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటక్క పౌడర్ చూపిస్తున్నావు అని అనుకుంటున్నారా? చాలామంది అయితే నా వీడియోస్ కోసం కామెంట్ చేస్తున్నారు. అయితే నా కోసం ఇంతమంది వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి ఈరోజైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడున్న దినుసులు అయితే చూస్తున్నారా, మన వంటగదిలో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. వీటితోనే మన వంటలో సగం పైగా రోగాలను అనేది మనం ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇవైతే మెంతులండి. వీటి టేస్ట్ ఎలా ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. మన హెల్త్కి ఎంత బాగా ఉపయోగపడతాయో కూడా చెప్పక్కర్లేదు అనమాట. ఇదైతే సోంపు అండి, మామూలుగా ప్లెయిన్గా ఉండే సోంపు. దీనిలో ఎలాంటి స్వీట్నెస్ అనేది ఉండదు. మనకి రియల్గా సోంపు గింజలు అయితే అలా ఉంటాయి. ఇదైతే మనం ఎప్పుడు తాలింపులో వాడుకునే జీలకర్ర. ఈ జీలకర్ర అనేది మనకి ఎంత మేలు చేస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇదైతే అజ్విన్ వామ్ అంటారండి. ఈ వామ్ కూడా మన బాడీకి ఎంత బాగా ఉపయోగపడుతుందో ఈ వంటింట్లో ఉండే ఈ నాలుగు రకాల దినుసులతో నేనైతే ఈరోజు మీకోసం చాలా మీ హెల్త్ కోసం అయితే మీరు ఎంతోమంది ఉమెన్స్, ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ అవుతారు. డెలివరీ అయ్యాక నాలాగే పొట్టతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నాకైతే డెలివరీ అయ్యి ఇప్పటికి 3 years పైన అయింది. అయినా నా పొట్ట 9 months ప్రెగ్నెంట్ అలాగే ఉండిపోయింది. మీకు కూడా అలాగే ఉందా అండి? అయితే మీరు తప్పకుండా ఈ రెమెడీని అయితే ట్రై చేయండి. నేనైతే యూస్ చేస్తున్నానండి. ఒక 1 month అయితే యూస్ చేశాను. నాకు రిజల్ట్ చాలా బాగా కనపడింది. నాకున్న ఒక పాప ఒక బాబు అనమాట. పాపని స్కూల్కి పంపించి, బాబుని స్కూల్కి పంపించి, ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంక ఇలాగా మనకి టైం ఉండదండి. మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మన మీద మనం శ్రద్ధ తీసుకోవడానికి అస్సలు టైం ఉండదు. కానీ మీకున్న ఆ కాస్త టైంలో ఇది ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే చాలండి, మీరు చాలా ఈజీగా వెయిట్ లాస్, బెల్లీ ఫ్యాట్ అనేది కరిగిపోతుంది. మీకు ఎప్పటి నుంచో పేరుకుపోయి ఉన్న బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది. మనం మెంతులు, జీలకర్ర, సోంపు, వామ్ అనమాట. ఇవి 4 కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని మనం బాండీలో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే మీకు అన్నీ సమంగా వేగిపోతాయి. మనకి వేయించేటప్పుడు మంచి అరోమా స్మెల్ అయితే వస్తుందండి. తర్వాత వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. మనం బాండీలో వేసాక అలా వదిలేసి ఉంచకూడదండి. మనకి అన్నీ ఈక్వల్గా వేయించాలి. కొంచెం ఓపికగా చేసుకుంటే ఏదైనా సరే మన హెల్త్కి ఉపయోగపడేది కాబట్టి మనం కష్టపడి ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దానివల్ల మనకి పెద్ద శ్రమ ఏమి ఉండదు. అది మన కోసం మనం తీసుకునే జాగ్రత్త ఇది ఒకటండి. ఖచ్చితంగా ఇదిగో ఈ కలర్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ గింజలన్నీ చల్లబడే వరకు ఒక ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకోవాలండి. అలాగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, పొట్టలో కొవ్వు కరిగించుకోవాలనుకునే వాళ్ళు, ఎలాంటి జిమ్ములకు వెళ్ళకుండా, వేలకు వేలు ఖర్చు పెట్టకుండా, ఎలాంటి కలర్స్ అనేది జాయిన్ అవ్వకుండా ఇంట్లోనే ఈజీగా ఇలాగా ఈ పొడి అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఈ ఒక్క పొడి అనేది మీ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇది బాగా ప్లేట్లో వేసి చల్లారాక మనం మిక్సీ జార్లో వేసుకొని మనం పొడి చేసుకునే రెండో జారు ఉంటుంది కదండి, దాంట్లో వేసుకొని మూత పెట్టుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఈ పొడినే కదండి మన వంటలోకి తీసుకుంటాం. చాలా మెత్తగా ఉంటే అది మనకి ఇరిటేషన్ లేకుండా మనం వేసుకొని తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట. ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఒకవేళ మీకు సాఫ్ట్గా లేకపోతే దాన్ని జల్లించుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి. అలా సాఫ్ట్గా ఇలా పొడి వచ్చే వరకు చేసుకోండి. ఈ పొడిని ఎలా తీసుకోవాలంటే మనం ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే బ్రష్ చేసేసుకొని మనం నీళ్ళతో 1 స్పూన్ పౌడర్ వేసుకొని మింగేసేయచ్చు. లేదంటే 1 గ్లాస్ వాటర్ వామ్ వాటర్లో వేసుకొని తాగినా కానీ మనకు రిజల్ట్ ఉంటుంది. ఇలా మనం ఉదయం, సాయంత్రం పడుకోబోయే ముందు ఇలాగ 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే డైరెక్ట్గా వేసుకుంటున్నానండి. ఇలా డైరెక్ట్గా వేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని తినొచ్చు. ఫస్ట్లో కొంచెం చేదుగా అనిపిస్తుంది. మీరు అలా తీసుకోలేనప్పుడు దాన్ని హనీతో మిక్స్ చేసుకొని వాటర్ వేడి చేసుకొని దానిలో 1 స్పూన్ కలుపుకొని హనీ వేసుకొని తీసుకోవచ్చు. మీకు అలవాటు అయ్యే వరకు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. తర్వాత మీకు అలవాటు అయిపోయాక డైరెక్ట్గా ఇలా నాలాగా తీసుకోవచ్చు అనమాట.
అయితే దీని రిజల్ట్ అనేది నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇలాగా నాలాగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా మీరు ఈ పొడి చేసుకొని తాగండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ జీలకర్ర, వాము, మెంతులు ఇవన్నీ తీసుకోవడం వల్ల మన ఒంటిలో ఉండే కాన్స్టిపేషన్ అనేది పోతుంది, గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, ఇంకా వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి.